మనం రైతులు ఇప్పుడు చెప్పినారు పొయ్యేళ్ళని ఖండితంగా 2 ఏళ్లకు ముందరే నేను చెప్తున్నాయి ఈ జాగాలో ఇదే మాదిరి వస్తుంది కంపి కడతారని చెప్తుంది నేను. కానీ అప్పుడు ఏమన్నారంటే జనాలు వీడియోలో ముట్టాలరా అన్నని. ఇప్పుడు అంటారు నీకెట్లా తెలుసు అని. నేను ఏడో జాగాలో కలిసినాడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు కరెక్ట్ గా ఉంటే మీ ప్యాచ్ చేసుకుని. ఎట్లంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా ఉన్నాడు మేము. కానీ మాకు ఈ మార్కెట్కి ఒక బాధ వచ్చేసా ఏంటంటే మీరు రైతులు పండించారు కదా తరకారీలో ఆ మార్కెట్ ఉడుకు దీన్నే కొనాలని ఎస్టిమేట్ వేసేసి ఏమంటే ఆ మార్కెట్ ని కొనే ప్లాను మాల్ కడతాము. మాల్ కడితే మొత్తంగా సినిమా థియేటర్లు అన్ని కట్టాలి ప్లాన్ వేసి నేను అందరూ చెప్పి 199 జన్మ ఒప్పుకుంటే కూడా నేను ఒప్పుకోలేదు. రే ఉంటే ఈ జాగ్రత్త ఉంటాను పోతే నేను ఇంటికి పోతాను అని చెప్తుంది. ఆ ఒక కారణం ఇంకా నాకు 199 జన్మ సపోర్ట్ ఇచ్చింది. కలెక్టర్ని తహసీల్దార్ని బీడీఓ అందరు నేను చెరువు కొడుతుంది. మేము మా జాగాకి ఇడిచి రాకుద్రోని అడ్డేసకు వచ్చినాడు 10 నిమిషాల్లో 1000 జనం చేస్తాం. మేము నా సపోర్ట్ గా చిన్నోళ్ళతో నిలిచి ఈ పెద్ద మార్కెట్ లో నిలబెట్టినాం. మేము బయట ఇల్లేదు. వాళ్ళు ఇప్పుడు మాకు ఆపోజిట్ గా మార్టిన్ ఉండాలి లాఠీ దిగిన కొట్టేవాళ్ళు కోటాంత విలువైన వాళ్ళు మొత్తం మీ 36,000 ఎకరాలు కూడా శక్తి ఉంది ఆయనకి. అట్లా కూడా మా దగ్గర సోల్పోయా. కారణం ఏమంటే ఈ పచ్చిత్వాలు లేకుంటే మేము సోల్పోయింటాము. అప్పుడు మేము ఎవరిని రైతులు సపోర్ట్ అడగలేదు. రైతులు మాకు తెలియదు మన పక్క ఈ పచ్చిత్వాలు సపోర్ట్ ఇంతుంది ఇందరు చేరుతా ఉన్నారు ఇందరు సపోర్ట్ ఇస్తారని. జస్ట్ హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు కట్టేకి హౌసింగ్ బోర్డ్ లో లెటర్ చెప్పయింది. లెటర్ చెప్పకపోతే మన రైతులు ఎవరు ఉండాలో పాపం ఎవరు కానా ఉంటే మేము మా లెటర్ పెట్టినాం. ఏమో అందరూ హౌసింగ్ బోర్డు లో ఇల్లు తీస్తారు మనమో ఒకటి తీసి పెడతాం రా గవర్నమెంట్ లా. రేపేమో అమ్మకంటే దుడ్డు చేస్తూ వస్తాను పదం పోయి మేము లెటర్ ఇస్తామా. ఆ లెటర్ లో మేము ఇప్పటికి ఎన్నో గిద్దరు ఇచ్చిందాను హౌసింగ్ బోర్డుకి. ఒక లెటర్ కూడా మనకు ఒక ఇల్లు కాలే. ముఖ్యం కాదు మేమంటే వాళ్ళకి తెలిసిపోతుందంట లెటర్ కి ఈ నా కొడుకు మడుగుతుంటాడు రవికి ఏమి తెలియదని. ఆ లెటర్ మన వెనుకొచ్చిస్తుంది. ఆడు ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళకి తెలుస్తుంది ఓ ఈ లెటర్ వాళ్ళదని అని పాస్ అయిపోతుంది. కానీ ఇంతవరకు మనకు హౌసింగ్ బోర్డులో ఒక ఇల్లు కూడా లేదు. కారణం ఏమంటే 12 జాగాలు తిన్నారు హౌసింగ్ బోర్డు. 12 అది మన భూములే వేరే భూములేమి కాదు. మన రైతుల భూములు ఎత్తుకెళ్ళి పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళు ఇండ్లు కలెక్ట్ చేసి అమ్ముతారు. ఒక ఇల్లు మనతో పోయినది 25 లక్షలు వాల్యూతా 25,000 వాల్యూలు ఎత్తినది. అది హౌసింగ్ బోర్డుకి మొత్తం ఏకర్ 25,000 వాల్యూ ఎత్తినది సైడ్లో. ఇప్పుడు మనకి ఇచ్చాడు వాడు ఏం చేస్తాడంటే ఒక సైడ్ 4.5 లక్షలు 5 లక్షలు తీసుకెళ్తాడు. కానీ గవర్నమెంట్ వాళ్ళు 25,000 రాసేవాడు. నన్ను అడిగాడు రై ఈ బిల్డింగ్ సైడ్ సార్ కార్నర్ సైడ్ నువ్వు ఇంత దుడ్డు ఇస్తావు అని అడిగాడు. ఎంత ఇచ్చాను చెప్పేది వద్దుడా ఆవిడ అడిగి నేను చెప్తున్నానికి రే నా భూమి నేను దుడ్డు ఇచ్చేవారు అని చెప్తుంది. ఎవడో 4 ఏళ్ళకి ముందులే అలా మాట్లాడుతుంది. కారణం ఏమంటే ముఖ్యంగా మన ఏరియా పండే తరకారీ కరోనా టైంలో ఎవరు మాట్లాడతారు. ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడతారంటే మీరెవరో రైతు అంటారు. రైతు లేకుంటే ఊగుడు లేకుండా చచ్చిపోను. కరోనా టైంలో వస్తువు నీకైనా టోటల్ 9 గంటల తరకారీ పోయింది. ఫ్రీ లోడింగ్ అది నువ్వు డబ్బులు తెలియవడతాను. లోడ్ ఏ ఊరికి అడితే ఆ ఊరికి లోన్లు ఒప్పిస్తామంటే మేము ఎన్ని లోన్లు అంటే ఈ లోన్ అని కాదు. ఆ టైంలో మేము మాకు వచ్చిన కష్టం మీరు తెలుసుకుంటే ప్రతి ఒక్క రైతుకిను దుడ్డు ఇస్తున్నాం తరకారులు ఫ్రీగా ఇచ్చి అప్పిస్తా ఉంటుంది. ఈ మాటలు మాట్లాడే అవకాశం అందరికీ మంచిది.